పుష్ప సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ పొందిన దర్శకుడు సుకుమార్ కుమార్తె గుండు చేయించుకున్నదనే వార్త ఆసక్తికరంగా మారింది. అతడి కుమార్తె గుండు చేయించుకోవటానికి గల కారణం ఏమిటా అని ఆరా తీస్తున్నారు. అయితే కుమార్తె గుండు గీయించుకోవటంపై అతడి భార్య కన్నీళ్లు పెట్టేసుకుంది. మరి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. తెలుగు టాప్ దర్శకుల్లో సుకుమార్ ఒకరు. పుష్ప 2తో ఏ దర్శకుడికి సాధ్యం కాని రికార్డులు సుకుమార్ సొంతం చేసుకున్నారు. యావత్ భారత సినీ పరిశ్రమలోనే అత్యధిక కలెక్షన్లు పొందిన సినిమాగా పుష్ప 2 ది రోల్ రికార్డు పొందింది. తాను దర్శకత్వం వహిస్తూనే నిర్మాతగానూ మారారు. ఇప్పుడు తన ఇంట్లోనే ఓ నటిని బయటకు తీసుకొచ్చారు. సుకుమార్ తబితల కుమార్తె సుకృతి వేణి బన్రెడ్డి నటిగా కెరీర్ ప్రారంభించింది. పద్మా మల్లాడి దర్శకత్వంలో గాంధీ తాత చెట్టు సినిమాను తెరకెక్కించగా ఇందులో ప్రధాన పాత్రలో సుకుమార్ కుమార్తె సుకృతి నటించింది. అయితే ఈ సినిమా కోసం సుకృతి ఎవరూ చేయని సాహసం చేసి ఔరా అనిపించుకుంది. గాంధీ తాత చెట్టు సినిమా కోసం సుకృతి తన కేశాలను సమర్పించింది. 12-13 ఏళ్ల టీనేజ్ లో సుకృతి గుండు చేయించుకోవటం సంచలనం రేపింది. గుండు చేయించుకుని సినిమాల పట్ల తనకున్న నిబద్ధతను సుకృతి చాటింది. సినిమా కథలో కీలకమైన గుండును సుకృతి చేయించుకోవటంపై ఆమె తల్లి సుకుమార్ సతీమణి బబిత స్పందించారు. తన కుమార్తె చేసిన సాహసంపై కన్నీటి పర్యంతమయ్యారు. టీనేజ్ వయసులో ఎవరూ కూడా గుండు చేసుకోరు, కానీ సుకృతి గుండు చేయించుకుంది అని చెబుతూ బబిత కన్నీళ్లు పెట్టుకున్నారు. నటనలో రాణిస్తుందని అనుకోలేదని, గాంధీ తాత చెట్టుతో నటిగా సుకృతి గుర్తింపు పొందిందని చెబుతూ బబిత ఆనందం వ్యక్తం చేశారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తున్న గాంధీ తాత చెట్టు సినిమా జనవరి 24వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. పర్యావరణ పరిరక్షణ నేపథ్యం కలిగిన ఈ సినిమా ఇప్పటికే దాదాసాహెబ్ ఫాల్కే వంటి ప్రతిష్టాత్మక అవార్డులు పొందింది. ఇప్పటికే తండ్రి సుకుమార్ తన సినిమాలతో రికార్డులు బద్దలు కొడుతూ ఉండగా ఆయన మాదిరి అతడి కుమార్తె సుకృతి వేణి బన్రెడ్డి తొలి సినిమాతోనే అవార్డులు కొల్లగొడుతుందని అందరూ భావిస్తున్నారు.